అంకుల్ పెళ్ళైన దగ్గర నుంచి సపరేట్ అయిపోతూ ఉంటుందిరా, కానీ తనకు తెలియట్లేదు సపరేట్ అయిపోయేది మన ఫ్యామిలీ అని. ప్రసాద్, నువ్వా? బాగున్నావా? నేను బాగానే ఉన్నా అంకుల్. మీరేంటి ఇక్కడ? నేను ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాను బాబు. అదేంటి అంకుల్, రామ్ తన వైఫ్ సపరేట్గా వెళ్ళిపోదామని చెప్పిందని చెప్పాడు కానీ ఇలా మిమ్మల్ని పంపించేశాడని చెప్పలేదే. మీ ముందు తన పరువు పోతుందని అలా చెప్పుంటాడయ్యా. లవ్ చేసుకున్నారు కదా అని పెళ్లి చేశాం, కానీ ఆ అమ్మాయికి మేము ఉండటం ఇష్టం లేదని తెలిసింది. మరి పెళ్లికి ముందు పెద్దవాళ్ళు మీరైనా అడగాలి కదా అంకుల్. పెళ్లి చూపుల్లో అమ్మాయి గురించి వాళ్ళ అమ్మా నాన్న బాగానే చెప్పారు బాబు, కానీ అమ్మాయి మనసులో ఏముందో మాకు మాత్రం ఎలా తెలుస్తుంది? పైగా ఇలాంటి విషయాలు ఎవరూ అడగరు, అడిగినా ఎవరూ చెప్పరు. అయినా మీరు సపరేట్గా రావడం ఎందుకు? వాళ్ళని బయటికి పంపించేసి ఉండొచ్చు కదా. ఈ వయసులో మా పంతాల కంటే వారు సంతోషంగా ఉండటమే కావాలి. పెళ్లికి ముందే నా ఆస్తులని వాడికి రాసిచ్చేశాను. ఇంకా నాకు ఏ బాధ్యతలు లేవు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను. ఇదిగో వీళ్ళందరూ కూడా నాకు తోడుగా ఉన్నారు. మరి మిమ్మల్ని చూడడానికి రావట్లేదా వాడు? కనీసం కలవాలని ఉద్దేశం ఉంటే నా మీద ఎంతో కొంత ప్రేమ ఉన్నట్లే కదా. అది లేదు కాబట్టే నేను ఇక్కడ ఉన్నాను. గురుగారు, వస్తున్నా. సరే ప్రసాదు, నేను వెడుతున్నాను. నాన్నని జాగ్రత్తగా చూసుకో. మనం కలిసినట్టు మా వాడికి చెప్పకు, తెలిస్తే బాధపడతాడు. ఉంటాను. అప్పుడప్పుడు వస్తూ ఉండు ప్రసాద్. వచ్చావా నాన్న? ఏడివేడిగా తిందాం రా నాన్న. అలా చూడకు. ఇవాళ నా పుట్టినరోజు నాడు నిన్ను ఇబ్బంది పెడతాం ఇష్టం లేక బయట నేను తెప్పించా. బతికిచ్చావు. ఒరేయ్, పొద్దున్న వాయిస్ మెసేజ్ ఏదో పంపించో. ఆ ఇయర్ ఫోన్స్ పని చేయలేదు, సరిగ్గా వినబడలేదురా. స్పీకర్ బాగా పనిచేసింది రోయ్. అయినా ఇంకా ఈ వైర్ ఎందుకు? బ్లూటూత్ కొనిచ్చా కదా, అది వాడుకోవచ్చుగా. ఒరేయ్, బాత్రూమ్కి వెళ్ళా, ఒకటి రిటర్న్లో పడిపోయింది. రెండోది ఎందుకులేని అందులో పాడేసి ప్రెష్ కొట్టేశా. అమ్మ చచ్చిపోయింది కదా అని నువ్వు కూడా పైకి వెళ్ళిపోయావా? లేదుగా, అది కూడా వాడుకోవాల్సిందే. చూసావా నాన్న, మన ఇద్దరమే ఉంటే తిట్టుకున్నా కొట్టుకున్నా ఎంత బాగుందో. హ్యాపీ బర్త్డే మిస్టర్ దక్షిణామూర్తి. రారా రా రా రా. ఎరా ప్రసాద్, ఎలా ఉన్నావు? బాగున్నా అంకుల్. అబ్బా, వేడివేడిగా ఉంది, తినరా. వద్దురా, ఇప్పుడే పెళ్లి భోజనం చేసి వస్తున్నాను. ఫుల్ అయిపోయింది. అవునా? ఎవరి పెళ్ళిరా? అదేరా, మన సురేష్ గారు లేడు, వాళ్ళ కొడుకు పెళ్ళి. ఓ అబ్బబ్బబ్బబ్బా, అమ్మాయి ఎంత మంచిదిరా. పెళ్లి కాకముందు వాళ్ళని కాలు కింద పెట్టిన పెట్టలేదురా. అవునా? తిరిగి తిరిగి నా దగ్గరకు వచ్చేలా ఉన్నాడే. ఎరా ప్రసాద్, నువ్వు కూడా హ్యాపీగా పెళ్లి చేసుకుని మాకు పప్పనం పెట్టచ్చు కదా. అంకుల్, మీకు కడుపు నిండింది కదా, నాకు పెళ్లి కావట్లేదని మీకెందుకు కడుపుమంట? రేయ్, ఎందుకురా పెద్ద ఆయన మీద అలాగరుతావు? నీ మంచి కోసమే కదా చెప్పాడు. ఒరే, పెళ్లి చేసుకోరా, లేకపోతే ఆడికిలా మిగిలిపోతావు. ఊరు మీరు మంగళం మీద పడ్డట్టు వీడేటి నన్ను అంటున్నాడు. ప్రశాంతంగా అన్నం కూడా తిన్నారు. ఎక్కడ్రా? మేడ మీద మందులో. అదేంటి? రేయ్, రూఫ్ టాప్ బార్ రా, తెలుగులో చెప్పా, అర్థం కాలేదా? వేల ముద్ర నా కొడక. వస్తానా ఉండు. త్వరగా రా, నాది ఆల్రెడీ ఒకటి ఫినిష్ అయింది. ఎందుకురా ప్రతిసారి వాడి ముందు పెళ్లి టాపిక్ తీసుకురమంటావు? ఇప్పుడు చూడు, వాడి ముందు నేను విలన్ అయ్యాను. ఏం చేయమంటావురా? నేను చెప్తే ఎలాగే వింటలేదు. నువ్వన్నీ చెప్తే కదంతా అర్థం చేసుకుంటాడేమో అని. నాకే పెళ్లి కాలేదు, నేను చెప్తే వాడేమింటాడు? సరే, తిన్నావా? లేదురా. ఫారెన్ బాటిల్ ఇచ్చారా? చాలా లేదుగా, కూర్చుందాం. ఓహో,